మనమే పోయి అడిగితే సంకు విరిగిపోయింది, దానివల్ల పాలు పోసుకునే పరిస్థితి అది చెప్పినా కూడా రాయలేదా? ఈ ప్రభుత్వంలో నాకు 3 ఎకరాల 18 సెంట్కి 66,000 మన ప్రభుత్వంలో 66,780 రూపాయలు పండిస్తారు. 3.5 ఎకరాకి 3,18 సెంట్లు సార్. 3 ఎకరాల 18 సెంట్లకు మన ప్రభుత్వ హయాంలో ఇన్సూరెన్స్ అప్పుడు ఉచిత పంటల బీమా ఉన్నది కాబట్టి 66,000 పడింది. 66,780 రూపాయలు పండిస్తారు. 66,700 పడింది. ఈ రోజు కనీసం పట్టించుకునేవాళ్ళు, ఈ రోజు కనీసం మన పొలాలకు వచ్చి ఎన్యూమరేషన్ చేసే కార్యక్రమం కూడా జరగడం లేదు. ఇక్కడ సంకు పోయింది. ఈ సంకు పోయినందువల్ల పాలు పోసుకునే పరిస్థితి ఉండదు, దిగుబడి తగ్గిపోతుంది. అది కూడా అని మనం చెప్పినా కూడా సంకు పోయిందా లేదా అని కూడా చూసే పరిస్థితి చూడడానికి కూడా రావడం లేదు. ఎన్యూమరేషన్ అనేది జరగలేదు. ఎన్యూమరేషన్ లో ఇంపార్టెంట్ పాయింట్ ఎన్యూమరేషన్ ఎందుకు చేస్తారు? ఎన్యూమరేషన్ అని అంటే ఇవన్నీ చూడడానికే. సంకు ఉందా లేదా, సంకు పోయిందా లేదా, సంకు పోయింది కాబట్టి దిగుబడి అని ఎకరానికి 30,000 సార్ మన ఖర్చు. ఇదే కట్ట బ్యాగ్ లో నేను 500 చేసుకున్నాను సార్. బ్యాగ్ లో 275 ప్రభుత్వంలో కట్టలు ఎక్కడ పడితే అక్కడ దొరికింది సార్. 500 చేసుకున్నాను సార్. 480, 470, 500 260 రూపాయలు 267 రూపాయలు సార్. 260 రూపాయలు దొరకాల్సింది 470, 480, 500 కట్టుకున్నాను సార్. 500 రూపాయలు పెట్టి కొనుక్కున్నాం. పెట్టుబడి సహాయం మనకు 2 నెలలకు కలిపి అన్నదాత సుఖీభవ అని చెప్పి 20,000, 20,000, 40,000 ఇస్తామన్నారు. ఆ 40,000లో ఎంత ఇచ్చినారు? 5,000 40,000 ఇస్తామని చెప్పి 5,000. ఈ 18 నెలల కాలంలో మనకేమన్నా ఇన్పుట్ సబ్సిడీ ఒక్కసారన్నా ఏమన్నా వచ్చిందా? ఒక్కసారి కూడా రాలే. ఈ క్రాప్ చేయడమే లేదు సార్. ఈ క్రాప్ చేయడం లేదు. మొత్తం మీరు చేసిన పని నెంబర్ 1 సార్. వాళ్ళు ఉండమంటే అప్పుడు మునిగిపోయింది సార్. నిరుడు మునిగిపోతే నాకు మన టైంలో అండి, మన ప్రభుత్వం టైంలో సార్. నిరుడు ఇప్పుడు లాస్ట్ టైం పోయిన పంట పోతే కూడా అప్పుడు కూడా పట్టించుకోవాలి. ఇప్పుడు కూడా లేదు. ఇప్పుడైతే పొలం కట్టి కూడా రాలేదు. పట్టించుకోవడం లేదు. ఇప్పుడు పట్టించుకోవడం లేదు. ఇది వరుసగా 2వ, 3వసారి సెకండ్ టైం ప్రభుత్వంలో. అవునండి. ఇప్పుడు పట్టించుకోలేదు. అప్పుడు మన టైంలో అదే పనిగా ఉచిత ఇన్సూరెన్స్ వల్ల 66,780 రూపాయలు పండిస్తారు. మనకు 66,700 రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చింది ఉచిత పంటల బీమా. మొత్తం అంతా కట్టేశారు సార్. 13,000 కూడా పండిస్తారు. 13,000 పండి 6,000 పండి రైతు భరోసా డబ్బులు వచ్చినాయి. పంట ఏదైనా జరిగిపోతే ఇన్పుట్ సబ్సిడీ సమయానికి వచ్చింది. ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా సమయానికి వచ్చినాయి. యూరియా కూడా ఇబ్బంది లేకపోకుండా మనం 240 రూపాయలకి తక్కువ రేటుకే, ఆ రోజు ఇంకా తక్కువ రేటు ఆర్బీకే ద్వారా తక్కువ రేటుకే మనకి పిచ్చే కార్యక్రమాలు ఖర్చు లేకుండా. రామకృష్ణ. ఇది రామరాజుపాలెం విలేజ్ సార్. ఈ ప్రభుత్వంలోనే నాకు కౌలు కార్డు వచ్చింది సార్. ఈ ప్రభుత్వం కౌలు కార్డు ఎంత చిన్నగా రైతులు సార్. ఈ ప్రభుత్వం కౌలు కార్డు లేదు సార్. ఇవ్వలేదు సార్. వచ్చే కార్యక్రమం మీరు రాసిన కొన్ని వాటిని తీసేస్తారు. ఇంకా వేరే రైతులు ఎవరు ఉన్నారు? మీరంతా రైతులేనా? సార్ నమస్తే సార్. నేను 2 ఎకరాలు కౌలు చేస్తాను. 2 ఎకరాల భూమి ఉంది. 2 ఎకరాల భూమి ఉంది. 2 ఎకరాల భూమి. ఇప్పుడు ఈ 2 ఎకరాల పెట్టుబడి ఎంత అయింది? 60,000 అయిందండి. 60,000 అయింది. ఎకరానికి వచ్చి
కౌలు రైతు మొత్తం 2 ఎకరాలు వీళ్ళు కౌలేనన్నా కౌలే సార్. ఎవరన్నా వచ్చి కనీసం ఎన్యూమరేషన్ చేసినారా? అసలు ఏం పంట పొలానికి వచ్చి కూడా ఎవరు ఎవరో సార్. నీ పేరు ఏం పేరునా? ఎవరు కనీసం పొలానికి వచ్చింది లేదు, ఎవరో ఎన్యూమరేషన్ చేసింది లేదు. సుంకు అనేది ఇరిగిపోయిందా లేదా అని అసలు చూసేది కార్యక్రమం వచ్చి మాకు అసలు ఇంతవరకే మాతో మాట్లాడినాదు లేదు, జరిగింది లేదు, అస్సలు లేదు. జగన్ సార్ కుర్చీ ఎక్కేదాకానే అన్న 20 ఏళ్ళు కుర్చీ ఎక్కిన తర్వాత అప్పుడైనా కనీసం మనకు ఇన్పుట్ సబ్సిడీ అప్పుడన్నా వచ్చిందా? అసలు ఏం ఇన్సూరెన్స్ లేదు, రైతు పెట్టుబడి సహాయం లేదు, ఎరువుల ధరలు బ్లాక్ లో కొనుక్కో. సంకు పోయింది. ఈ సంకు పోయినందువల్ల పాలు పోసుకునే పరిస్థితి ఉండదు, దిగుబడి తగ్గిపోతుంది. అది కూడా అని మనం చెప్పినా కూడా సంకు పోయిందా లేదా అని కూడా చూసే పరిస్థితి కూడా రావడం లేదు. ఎన్యూమరేషన్ అనేది ఎన్యూమరేషన్ లో ఇంపార్టెంట్ పాయింట్ ఎన్యూమరేషన్ ఎందుకు చేస్తారు? ఎన్యూమరేషన్ అని అంటే ఇవన్నీ చూడడానికి సంకు ఉందా లేదా, సంకు పోయిందా లేదా, ఎకరాన్ని 30 ఏళ్ళు సార్ మన ఖర్చు. ఈరే కట్ట బ్యాగ్ లో నేను 500 చేసుకున్నాను సార్. బ్యాగ్ లో 275 ప్రభుత్వంలో ఖర్చు ఎక్కడ పడితే అక్కడ దొరికింది సార్. 500 చేసుకున్నాను సార్. 480, 470, 500 260 రూపాయలు, 267 రూపాయలు సార్. 260 రూపాయలు దొరకాల్సింది 470, 500 కట్టుకున్నాను సార్. 500 రూపాయలు పెట్టి కొనుక్కున్నాం. పెట్టుబడి సహాయం మనకు 2 ఏళ్ళకి కలిపి అన్నదాత సుఖీభవ అని చెప్పి 20,000, 20,000, 40,000 ఇస్తామన్నారు. ఆ 40,000లో ఎంత ఇచ్చినారు? 5,000 ఇచ్చినారు. 40,000 ఇస్తామని చెప్పి 5,000 గవర్నమెంట్. ఈ 18 నెలల కాలంలో మనకేమన్నా ఇన్పుట్ సబ్సిడీ ఒక్కసారన్నా ఏమన్నా వచ్చిందా? ఒక్కసారి కూడా రాలే. ఈ క్రాప్ చేయడమే లేదు సార్. ఈ క్రాప్ చేయడం లేదు. మొత్తం మీరు చేసిన పని నెంబర్ 1 సార్. వాళ్ళు ఉండమంటే అప్పుడు మునిగిపోయింది సార్. నిరుడు మునిగిపోతే నాకు మన టైంలో ఉండే, మన ప్రభుత్వం టైంలో ఇప్పుడు లాస్ట్ టైం పోయిన పంట పోతే కూడా అప్పుడు కూడా పట్టించుకోలేదు. పొలం కట్టి కూడా రాలేదు, పట్టించుకోవడం, ఇప్పుడు పట్టించుకోవడం కూడా జరగడం లేదు. సెకండ్ టైం ప్రభుత్వంలో అవునండి, ఇప్పుడు పట్టించుకోలేదు. అప్పుడు మన టైంలో అదే పనిగా ఉచిత ఇన్సూరెన్స్ వల్ల 66,780 రూపాయలు పండి సార్. మనకు 66,700 రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చింది, ఉచిత పంటల బీమా మొత్తం అంతా కట్టేశారు సార్. 13,000 కూడా పండి సార్. 13,000 పండి, రైతు భరోసా డబ్బులు వచ్చినాయి. పంట ఏదైనా జరిగిపోతే ఇన్పుట్ సబ్సిడీ సమయానికి వచ్చింది, ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా సమయానికి వచ్చినాయి. యూరియా కూడా ఇబ్బంది లేకపోకుండా మనం 240 రూపాయలకి తక్కువ రేటుకే, ఆ రోజు ఇంకా తక్కువ రేటు ఆర్బీకే ద్వారా తక్కువ రేటుకే మనకి ఇచ్చే కార్యక్రమాలు ఖర్చు లేకుండా. 3 ఎకరాల 18 సెంట్లు అండి. పేరేం పేరు? బ్రహ్మకృష్ణ అండి, ఓడిపోయింది. బ్రహ్మకృష్ణ. ఇది రామరాజుపాలెం విలేజ్ సార్. ఈ ప్రభుత్వంలోనే నాకు కౌలు కార్డు వచ్చింది సార్. ఈ ప్రభుత్వం కౌలు కార్డు చిన్నగారు రైతులు సార్. ఈ ప్రభుత్వం కౌలు కార్డు లేదు సార్, ఇవ్వలేదు సార్. ఇచ్చే కార్యక్రమం మీరు రాసినట్లు కూడా కొన్ని ఆటలు తీసేస్తారు. ఇంకా వేరే రైతులు ఎవరు ఉన్నారు? మీరంతా రైతులేనా? రైట్ రా.
సార్ నమస్తే సార్. మొత్తం 2 ఎకరాలు వీళ్ళు కౌలేనన్నా కౌలేదు సార్, కౌలేదు సార్. ఎవరన్నా వచ్చి కనీసం ఎన్యూమరేషన్ చేసినారా? అసలు ఏం పంట పొలానికి వచ్చి కూడా ఎవరు ఎవరో సార్. జగన్ సార్ కుర్చీ ఎక్కేదాకానే అన్న 20 ఏళ్ళు కుర్చీ ఎక్కిన తర్వాత అప్పుడైనా కనీసం మనకు ఇన్పుట్ సబ్సిడీ అప్పుడన్నా వచ్చిందా? అసలు ఏం ఇన్సూరెన్స్ లేదు, రైతు పెట్టుబడి సహాయం లేదు, ఎరువుల ధరలు జగన్ గారు ఏదైనా సరే మీరు ఎక్కిందే మాకు బెస్ట్ సార్. ఇవాళ ఈ గవర్నమెంట్ అసలు ఇంతవరకే వచ్చి ఎట్టున్నారా ఏంటి ఏమైపోయారు అన్నది పడిపోయి రాయాలి కదా, సెకండ్ టైం ప్రభుత్వంలో ఎప్పుడు పట్టించుకునే అప్పుడు మన టైంలో అదే పనిగా ఉచిత ఇన్సూరెన్స్ వల్ల 66,780 రూపాయలు పండి సార్. మనకు 66,700 రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చింది. ఎన్యూమరేషన్ అసలు మనిషి ఎందుకు అధికారి ఇక్కడికి రావాలా, వచ్చి ఎందుకు చూడాలనంటే ఈ సుంకు ఉందా లేదా, పోయిందే, ఈ సంకు ఉందా లేదా, ఈ సంకు పోయిందా లేదా. ఎన్యూమరేషన్ అసలు మనిషి ఎందుకు అధికారి ఇక్కడికి రావాలా, వచ్చి ఎందుకు చూడాలనంటే ఈ సుంకు ఉందా లేదా, పోయిందే, ఈ సంకు ఉందా లేదా, ఈ సంకు పోయిందా లేదా, ఇతడు చూడాల్సిన కార్యక్రమాలు చేయాలా. ఇవన్నీ ఏమీ లేవు. ఎన్యూమరేషన్ కూడా చూసి అసలు ఏమి లేదు సార్. ఈ మబ్బులు కట్టినాయి సార్. ఈ మబ్బులెట్టి మళ్ళీ ఏదన్నా 4 సినికలు పడితే ఏం మాకు ఉండదు కదా. కాలేదు సార్. ఈ 3 ఎకరాలు పరిస్థితి ఏంటి? 35,000 ఎకరానికి 35,000 ఖర్చు పెట్టేవాడిని. యూరియా యూరియా బ్లాక్ లో కొనుక్కోవాలి, 600 పెట్టి ఇన్సబ్సిడీ రావట్లా, ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఇన్సూరెన్స్ అనేది 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు వచ్చినా గ్యాప్ మాకు ఇన్సూరెన్స్ ఇచ్చింది కూడా లేదు. చేను పడిపోయినాక వచ్చి చూసిన అధికారి లేదండి. చేడు పడిపోయిందా ఇంతవరకు అధికారి ఒకడు వచ్చి కనీసం పొలంలోకి వచ్చి చూసింది కూడా లేదు. చూసింది కూడా లేదు. అంటే ఏమి లేదు. కూటమి నాయకులు అయితే చూసుకుని రాసుకుంటున్నారు. వైఎస్ఆర్ పార్టీ శ్రేణి నాయకుడు అయితే అసలు పట్టించుకోవడం లేదు. వాళ్ళు చెప్పాలి అని అంటున్నారు. వాళ్ళు చెప్తే రాస్తాము. అవనిగడ్డి నాగలం కన్నా మొన్న జస్ట్ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఊరిని రోడ్ షో చేసినట్టు చేసి వెళ్ళిపోయాడు సార్. మీరున్నాగా అయితే ఇలాగ పొలంలో దిగి ప్రతి రైతు యొక్క బాధ సాధకాలని మీకు తెలుసు. ఎందుకంటే నాన్న దగ్గర నుంచి రైతు కుటుంబంగా మీ పేరు పొందింది. ఆ విధంగానే మాకేం చేసేవాళ్ళు అంటే రైతు భరోసా కేంద్రాల దగ్గరికి వెళ్ళి నమోదు చేసుకునేది. వాళ్ళే వచ్చి మా ఇంటికి వచ్చి నమోదు చేసుకునేవారు. ఏ రోజైతే మమ్మల్ని పలకరించేవాళ్ళు లేడు, అడిగేవాళ్ళు లేడు. ఇప్పుడు మా నియోజకవర్గంలో కూడా మొత్తం అంతా కూడా మీరు చెప్పారు చూసారు చుంకని, ఆ చుంకు పోసుకోవడం కానీ ఎన్ని పగిలిపోయి పొలాలు అయితే బాగా డ్యామేజ్ అయిపోయినాయి. చేలు అయితే పడలేదు కానీ కనుక్కోకుండా చాలా నష్టం వచ్చింది. ఆ నష్టం వల్ల ఏమవుతుందంటే అన్న ఇప్పటి నుంచి ఖర్చు 20,000 అయింది. అంటే కోతకు వచ్చి కట్టేయాలంటే ఈ పడిపోవడం వల్ల 20,000 అయింది. అదే మిషన్తో అయితే 4-5 అయిపోయింది. అదనంగా రైతుకు ఖర్చు అవుతుంది. కానీ అక్కడ నుంచి వచ్చేదైతే ప్రభుత్వం నుంచి ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ జీరో. మీరైతే అధికారం పోయినా కూడా రైతుల అకౌంట్లో డబ్బులు పడి అన్న. ఇంతకు ముందు ఎవరో కూడా అధికారం పోయినాక డబ్బులు వేసిన నాయకులు ఎవరు లేరు. ఎన్యూమరేషన్ అసలు మనిషి ఎందుకు అధికారి ఇక్కడికి రావాలా.